అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. ఈరోజైతే నేను నువ్వులు పల్లీల లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, లడ్డూలు భలే వచ్చాయి. ముందుగా దీని తయారీ కోసం అయితే 3 కప్పుల పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకున్నాను. మంచిగా వేయాలండి. పల్లీలు లోపల వరకు వేగితే చాలా బాగుంటాయి. తర్వాత ఇందులోకి ఒక నువ్వుల కప్పు అయితే తీసుకొని వేయించుతున్నాను. ఇవి కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత రెండింటిని పక్కన పెట్టేసుకొని పల్లీలను అయితే కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత 3 కప్పుల పల్లీలు, 1 కప్పు నువ్వుల కోసం అయితే 4 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకొని పాకం కోసం రెడీ చేస్తున్నాను. పాకంలోకి అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నా. వాటరు బెల్లం అంతా కరిగి తీగ పాకంలాగా వచ్చేలాగా చూసుకోవాలి. పాకం వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలంటే కొన్ని వాటర్లో కొంచెం బెల్లం వేసి అది ఉండలాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం రెడీ అయిన తర్వాత ఇందులోకి పల్లీల పొడిని, నువ్వులని అయితే వేసి మంచిగా కలుపుతున్నాను. పాకంలోకి ఇవన్నీ తిరిగి కలిపేలాగా మంచిగా కలపాలి. కలిపి పక్కన పెట్టేసుకొని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు చేతులకు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యిని కానీ వేసుకొని ఉండలుగా చుట్టేసుకోవాలి. అంతే, సింపుల్గా నువ్వుల పల్లి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా